తూర్పు గోదావరి జిల్లా బొమ్మూరు పిఎస్ లో రెండవ రోజు డాక్టర్ ప్రియాంక మృతి కేసు నిందితులను ప్రశ్నిస్తూ ఉన్నారు పోలీసులు. ఏఎస్పీ మనీష్ దేవరాజ్ ఆధ్వర్యంలో కస్టడీ విచారణ కొనసాగుతోంది. ఘటన జరిగిన ప్రసాద్ ఆదిత్య మాల్ దగ్గర సీన్ ను రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లా బొమ్మూరు పిఎస్ లో రెండవ రోజు ప్రియాంక మృతి కేసు నిందితులను పోలీసులు విచారిస్తూ ఉన్నారు. ఇవాళ రెండవ రోజు కస్టడీలో కూడా పోలీసులు కొన్ని ప్రశ్నలు నిందితుల ముందు ఉంచనున్నారు. సో కస్టడీ విచారణ కొనసాగుతోంది. ఏఎస్పీ మనీష్ దేవరాజ్ ఆధ్వర్యంలో ఈ కస్టడీ విచారణ జరుగుతుంది. 2 రోజుల పాటు పోలీసులు అయితే ఈ కస్టడీని అడిగారు. బట్ చూడాలి. బట్ ఈ రోజు విచారణ తర్వాత కూడా ఇంకా మరికొన్ని రోజులు కూడా కస్టడీని కోరే అవకాశం ఉందా లేదా అనేది చూడాలి. అయితే మరింత పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గణేష్ అందిస్తారు. గణేష్, బొమ్మూరు పిఎస్ లో ఈ కస్టడీ విచారణ కొనసాగుతుంది. ఏఎస్పీ దేవరాజు ఆధ్వర్యంలో నిందితులిద్దరిని కూడా విచారణ చేస్తున్నారు. దుష్యంతో పాటు ఆండ్రూ జోసెఫ్ ఇద్దరు కూడా ఆగస్టు 3వ తేదీన రాజమండ్రి ఏవి అప్పారావు రోడ్ లో ఉన్నటువంటి ఆ ప్రసాద్ ఆదిత్య మాల్లో చేసినటువంటి దారుణ ఘటన ఏదైతే ఉందో ఇది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారడం, ప్రభుత్వం ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకున్న తర్వాత ఇద్దరిని కస్టడీకి అడిగినటువంటి సందర్భంలో న్యాయస్థానం రేపటి వరకు అంటే రేపు ఉదయం 11 గంటల వరకు వీరికి సమయం ఇవ్వడం జరిగింది. ఇదే క్రమంలో నిన్న 12 గంటల నుంచి ఇద్దరిని కస్టడీలోకి తీసుకుని విచారణ ప్రారంభించడం జరిగింది. ఆ రోజు అసలు ఏం జరిగింది, ఇద్దరు అంటే మద్యం సేవించారా లేదంటే ఇంకేమైనా డ్రగ్స్ తీసుకోవడం జరిగిందా అన్న దాని మీద విచారణ జరిపిస్తున్నారు. దాంతో పాటుగానే అంత ఉద్దేశపూర్వకంగానే ఎందుకు ఆ ఢీ కొట్టాల్సి వచ్చిందనే దాని మీద దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే సీసీ ఫుటేజ్ లో చాలా స్పష్టంగా కనిపించింది. ఇద్దరు కూడా 1-2 సార్లు జరికించిన తర్వాత మూడోసారి ఏవైతే మెడికో ప్రియాంక ఉన్నటువంటి స్కూటీని ఢీ కొట్టడం, ఆమె కింద పడిపోయిన తర్వాత ఆమె తల మీద నుంచి కారు పోనివ్వడం అంతా కూడా ఉద్దేశపూర్వకంగానే చేసినట్లుగా సీసీ ఫుటేజ్ లో కనిపించడం. ఆ తర్వాత ఆ ప్రసాద్ ఆదిత్య మాల్ లో ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బందితో గొడవపడి కొట్లాడినట్లుగా వార్తలు కూడా వచ్చాయి. అందులో కొట్లాడినటువంటి సీసీ ఫుటేజ్లు ఎక్కడా కూడా లీక్ కాలేదు. కేవలం గేట్ దగ్గర ఉన్నటువంటి సీసీ ఫుటేజ్లు మాత్రమే బయటకు వచ్చాయి. యాక్చువల్ లోపల అసలు ఏం జరిగింది అన్న దాని మీద ఏఎస్పీ దేవరాజ్ ఇంకా ప్రస్తుతం దర్యాప్తు కొనసాగిస్తున్నారు. వారిని విచారణ లోతైనటువంటి అంశాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఎందుకంటే అదే రోజు రాత్రి 1:40 ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లుగా ప్రకాష్ నగర్ పోలీసులు చెప్పారు. కానీ ఆ తర్వాత 2 రోజుల తర్వాత నిందితులు మా అదుపులో లేరు అని చెప్పి డిఎస్పీ ప్రకటించిన తర్వాత 6వ తారీఖున అంటే 5-6వ తారీఖుల్లో నిందితుల్ని అదుపులోకి తీసుకున్నట్లుగా ప్రకటించి తర్వాత కోర్టులో హాజరుపరచడం జరిగింది. ఇదే క్రమంలో పోలీసుల మీద ఆరోపణలు వచ్చాయి. నిందితులను రప్పించేందుకు వెనుక ఎవరైనా పొలిటికల్ లీడర్స్ ప్రయత్నం చేస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఆ దిశగా కూడా ప్రస్తుతం ఎస్పీ దేవరాజ్ దృష్టి సారించారు. ఖచ్చితంగా ఇందులో ఎవరైతే ఆ పేర్లు వినిపించావో వారందరి మీద కూడా చర్యలు తీసుకునే దిశగా అధికారులు ఈ విచారణ కొనసాగిస్తున్నారు. ఈ దుష్యంతో పాటుగానే జోసెఫ్ ఇద్దరి విషయంలో కూడా ఈ కీలక విషయాలు ఈ ఘటనకు సంబంధించి తెలుసుకున్న తర్వాత నిందితుల మీద కఠిన చర్యలు తీసుకునే దిశగా అయితే ఈ కస్టడీ విచారణ కొనసాగుతుంది. రైట్, థ్యాంక్ యూ.